దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు దర్శించుకున్నారు. 5 సంవత్సరాల తర్వాత వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయని తెలిపారు. లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని అన్నారు. గత 5 సంవత్సరాలుగా సనాతన ధర్మంపై పోరాటం చేస్తున్నానంటున్న ఎమ్మెల్యే RRR మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తుల దర్శనమిస్తున్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి మనతో మాట్లాడటానికి రఘురామ కృష్ణంరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గత 5 సంవత్సరాలుగా మీరు దర్శనానికి రాలేకపోయారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? కూటమి ప్రభుత్వ అధికారులు 2019లో వచ్చా చివరిసారిగా ఇక్కడ దర్శనానికి. ఆ తర్వాత 3 నెలల క్రితం నేను వచ్చాను. కానీ దసరా ఉత్సవాల్లో రావటం 5 సంవత్సరాల తర్వాత ఇదే. డెఫినెట్గా అప్పటితో కంపేర్ చేస్తే చాలా ఘనంగా ఏర్పాట్లు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలాగా శతవిధాల వారు చేసిన కృషి అయితే స్పష్టంగా తెలుస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. మూలా నక్షత్రం రోజు అది మెయిన్ ఎగ్జామినేషన్ లాంటిది. ఆ రోజు భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి సాధ్యమైనంత అసౌకర్యం లేకుండా మరి టైంకి పాలు కానీ మంచినీళ్ళు కానీ అవన్నీ అందించి ఎక్కువ అసౌకర్యం లేకుండా చూసుకోగలిగితే మరి 100కి 100 మార్కులతో దేవాదాయ శాఖ ఈఓ ఉత్తీర్ణులవుతారు. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. దీని మీద ఎలా చూస్తారు ఏంటి? ఆ తీర్పుని మా ముఖ్యమంత్రి గారు స్వాగతించారు. ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి, ఆ వైసీపీ వాళ్ళు కూడా స్వాగతించారు. అది డెఫినెట్గా చక్కటి తీర్పు. ఎందుకంటే భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంది కాబట్టి అది చక్కటి తీర్పు. త్వరలో ఎలా జరిగింది ఏమిటి అనేది ఇవాళ ఈనాడు పేపర్ చదివితే కూడా మనకు అర్థమైంది. 360 రూపాయలు కొని 321 రూపాయికి ట్యాంకర్ కూడా మార్చకుండా ఇన్వాయిస్ మార్చి మరి ఇచ్చినట్టుగా చూసాం. మరి 360 తక్కువ, మరి 320కి ఇచ్చారు అంటే ఏదో జరిగింది. ఏం జరిగింది అనేది ఇప్పుడు సిట్టు ఆ నిగ్గు తెలుస్తుంది. అదేవిధంగా అన్నపూర్ణాదేవి అమ్మవారిని ఏమి కోరుకున్నారు ఏంటి? రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా సనాతన ధర్మంపై కూడా చాలా పోరాటాలు చేస్తున్నారు. దేవాలయాల అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి గాని డిప్యూటీ సీఎం కానీ అనేక పోరాటాలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? సనాతన ధర్మం గురించి, ఆలయాల్లో టికెట్ రేట్ల గురించి పార్లమెంట్లోనే నేను 4 సంవత్సరాల 2-3 మాసాల క్రితం మాట్లాడా. ఆ వీడియో అప్పట్లో 1 మిలియన్ వ్యూస్ కన్నా దాటింది. సనాతన ధర్మం గురించి అనే నేను సనాతన స్వదేశీ సేన అని అప్పట్లో ఈ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుందని భావించి ఒక సనాతన స్వదేశీ సేన కూడా ఇప్పుడు స్థాపించడం జరిగింది. కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ చేయగలిగే తప్ప రాష్ట్రానికి ఎంట్రీ లేనందువల్ల ఆ కారణం చేతే నా మీద మరి రాజద్రోహం కేసు కూడా ఉన్నందువల్ల కొంత ముందుకు వెళ్ళలేకపోయాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ బాటలో ఉన్నారు కాబట్టి ఒక పార్టీ అధినేతగా, కూటమిలో ఒక ముఖ్య నేతగా, సో ఐ విష్ హిమ్ గుడ్ లక్. సార్ ఏం కోరుకున్నారు? అమ్మవారిని ఏం కోరుకున్నారు ఏంటి? మీ మదర్ పేరు కూడా అన్నపూర్ణ అని చెప్పారు. ఒకటి అడక్కు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకీలాద్రిపై అన్నపూర్ణాదేవిగా ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి, అదే విధంగా ఏమి కోరుకున్నాను ఆ ఒక్కటి అడక్ అని చెప్పి కూడా రఘురామ కృష్ణంరాజు అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు అమ్మవారి దర్శనానికి సనాతన ధర్మం ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంపై పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం కు గుడ్ లక్ కూడా చెప్పారు రఘురామ కృష్ణంరాజు. అదేవిధంగా ఇప్పటికే సిట్ ఏర్పాటు, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ కమిటీని కూడా స్వాగతిస్తున్నానని చెప్పి కూడా ఇక్కడ రఘురామ కృష్ణంరాజు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్ తో లిఖిత, వీడియో న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.